సరే అనుభవిస్తే గాని తెలియదంటారు పెద్దలు. నిజమే కదా. పండించేందుకు మంచి నేల, సాగు చేసేందుకు ఎంతో అనుభవం ఉన్న రైతులు ఉన్నా వారికి సాయం అందకపోతే అంతా శూన్యమే. అందుకే అంటారు, ఒక రైతు కష్టం రైతు బిడ్డకే తెలుస్తోంది అని. అందుకే ఆనాడు కేడీసీసీబీ చైర్మన్గా పనిచేసిన రైతు బిడ్డ యార్లగడ్డ వెంకట్రావు కర్షకులకు ఆర్థిక తోడ్పాటు అందిస్తే తప్ప వ్యవసాయ రంగం బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని గ్రహించారు. రైతుల అభివృద్ధి కోసం తక్కువ వడ్డీకే రుణాలను అందించారు. అలా రైతుల పాలిట దేవుడిలా మారారు యార్లగడ్డ. కేడీసీసీబీ చైర్మన్గా అన్నదాతలకు రూపాయి వడ్డీకే రుణాలు అందించిన ఘనత ఆయనకే దక్కింది. అంతేకాదు చిన్న సన్నకారు రైతులు బిడ్డల ఉన్నత చదువులకు 30 లక్షల రూపాయల వరకు విద్యా రుణం అందించారు. కోవిడ్ విజృంభించిన సమయంలోనూ రుణమేళా ఏర్పాటు చేసి అనేక మందికి ఆర్థిక తోడ్పాటు అందించారు. డ్వాక్రా గ్రూపు సభ్యులకు క్యాష్ క్రెడిట్ రుణాలు, దీర్ఘకాలిక రుణాల ద్వారా 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. గందరగోళంలో ఉన్న ఇళ్ల పట్టాలను రైతు కుటుంబాలకు అందించారు. ఇలా ఒక్కటేమిటి, యార్లగడ్డ వెంకట్రావు కేడీసీసీబీ చైర్మన్గా పనిచేసిన కేవలం 14 నెలల సమయంలోనే తమ తెలివితేటలను ప్రదర్శించి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకును జాతీయ స్థాయిలోనే 2వ అత్యుత్తమ సహకార బ్యాంకుగా నిలిపారు. అప్పటి వరకు ఉన్న వార్షిక టర్నోవర్ 5,200 కోట్ల రూపాయల నుంచి 9,000 కోట్ల రూపాయల వరకు పెంచి కేడీసీసీబీని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపి అవార్డు అందుకున్నారు యార్లగడ్డ. ఆయన చైర్మన్గా పనిచేస్తే ఇంతమందిని ఆదుకున్నారు. ఒక్కసారి ప్రజాప్రతినిధి అయితే గన్నవరం నియోజకవర్గం సంక్షేమానికి మారుపేరుగా మారడం ఖాయం. రైతు కుటుంబంలో పుట్టి సామాన్య రైతుగా జీవితం ప్రారంభించి ఐటీ దిగ్గజంగా ఎదిగి మాతృభూమికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అయితే వెంకట్రావు తన సేవ ఒక ఇంటికో లేక ఒక ఊరికో పరిమితం కాకూడదని రాజకీయాల్లోకి వచ్చారు. పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న తన సేవను మాత్రం ఆపలేదు. ఓవైపు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న యార్లగడ్డ వెంకట్రావు మరోవైపు ఈసారి కూటమి అభ్యర్థిగా గన్నవరం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇలాంటి సేవకుడిని ఉన్నత స్థాయిలో ఉంచితే ఎంతో మంది ప్రజలకు కళ్ళల్లో సంతోషాన్ని నింపుతారు. అందుకే ప్రజల కష్టాలను తీర్చే రైతు బిడ్డ యార్లగడ్డ వెంకట్రావును ఎమ్మెల్యేగా ఎన్నుకొని గన్నవరం భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందామని నియోజకవర్గం వాసులు అంటున్నారు.